నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నా కోడి పిల్లలు ఇంక్యుబేటర్ నుండి బయటకు వచ్చినాయి. దాదాపుగా అన్నీ వచ్చినాయి. ఒక 2 పిల్లలు ఉన్నాయి ఇంకా. ఓకే, దాదాపుగా 23 గుడ్లకు ఒక 2 గుడ్లు పోయినాయి. అంటే 21 పిల్లల దాకా వస్తాయి అన్నట్టు. ప్రస్తుతానికి ఇందులో వేసేటి జస్ట్ 18 వేస్తున్నా. మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కోడి కింద రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే అది బరువు గల కోడి ఏది ఉంటే తొక్కి కొన్ని గుడ్లు పోతాయి, పిల్లలు అయినాక కూడా కొన్ని గుడ్లు పోతాయి, కొన్ని పిల్లలు పోతాయి. అది ఇక సాకేటప్పుడు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇక సాకేటప్పుడు ఇప్పుడు కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది. పిల్ల బయటికి రావడానికి అయితే ఇంక్యుబేటర్ మంచిగా సాయం చేసింది. ఇప్పుడు చూద్దాం. మనం కోడిపిల్లకు ముందుగా పరం పోయాలి. చిన్న పరం లాంటిది దొరుకుతుంది, మిల్లులో దొరుకుతుంది, రైస్ మిల్లులో. తర్వాత మంచం బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి. ఒక 40-50 గ్రామ్స్ బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి. అలా ఫస్ట్ సెకండ్ రోజు జస్ట్ 3 రోజుల లోపు లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలి. లసోటా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలకు మంచి హెల్తీగా ఉంటాయి, ఎలాంటి డిసీజ్ రావు. ఫస్ట్ బ్యాచ్కి వేయలేగా సెకండ్ బ్యాచ్కి అన్నిటికీ లసోటా వేస్తా. థ్యాంక్ యూ.